న్యూజిలాండ్ మనం న్యూజెర్సీ బాస్టన్ అది బోస్టన్ చదువుతున్నారా లేట్ అయిపోయింది. డాక్టర్ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అవుట్ సైడ్ స్టార్ట్ అయిపోయిందా? ఏంటి ఇస్తారు లైవ్లో? శ్రీనివాస్ గారు పాడతారు, లైవ్ ఆపునండి. నాకు ఇస్తానండి, ఏంట్లో పెడతారు లైవ్ అని మాట్లాడుతుంటే బయట కనిపిస్తుంది. అది ఇప్పుడు బయట ఎవరు చూస్తారు తిరుగుతుంటాయి కదా. పాడు ఈ సినిమా పాట కూడా పాడకూడదు కదా, కళ్యాణ రోజు అది పాడకూడదా? మామూలు మనం పాడకూడదు.
ఉండండి ఒక నిమిషం. ఏదో ఒక ఇది ఉండదు లేదుగా కాబట్టి చాలా కనబడుతుంది మార్కెట్ ఏం స్టేషన్ పెట్టుకోవాలి స్టేషన్ గారు ఒక్క నిమిషం ఏం పర్లేదు రావాలి. ఏం పర్లేదు సార్. అంటే మీ మనుషులు మీరు కనబడం నాకు ఇవన్నీ నాకు తెలుసు గ్రీన్లో కట్ నాకు అయిపోయింది. ఇవన్నీ తెలుసు సార్. ఒక బ్లూ కట్టన్ ఉంది, పింక్ కట్టన్ ఉంది. ఇక్కడ ఇవన్నీ అడుగుతూ ఉంటాయి. అవగాహన
అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలతో ఈరోజు ఒకసారి నెమరు వేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మా మిత్రుడు డాక్టర్ కిరణ్ గారు అబుదాబి నుండి వచ్చారు. ఆయనకి ఈరోజు శ్రీమాతా కళాపీఠం ఉంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీమాత కళాపీఠానికి. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల పరిచయం. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ తాడాల శ్రీనివాస్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన గత 30 సంవత్సరాలుగా శ్రీమాత కళాపీఠంలో ఒక సింగర్గా, కంపోజర్గా, యాంకర్గా, ఆల్ ఇన్ ఆల్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో రకాల కార్యక్రమాలు ఆయన నిర్వర్తించేవారు. శ్రీమాత కళాపీఠానికి ఒక బ్యాక్ బోన్గా నేను చెప్పడానికి గర్వంగా నాకు అనిపిస్తుంది. అటువంటి మహనీయుడికి ఈరోజు మన శ్రీమాత కళాపీఠానికి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షుడిగా వహించమని కోరుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ గారు కార్యక్రమాన్ని మీరు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత కళాపీఠం అంటే మా మాతృ సంస్థ, పైగా శ్రీమాత. కార్యక్రమాన్ని మీరు. థ్యాంక్ యూ సార్. 3 దశాబ్దాలకు పైగా ఈ రంగంలో రాణిస్తూ ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతూ వారికి అవకాశాలు ఇస్తూ సంస్థ పురోభివృద్ధి చెందడమే కాక కళాకారుల ఉన్నతికి నడుం కట్టుకుని దాన్ని ఒక బాధ్యతగా భావించి కళాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాతా సంస్థ అధినేతలు శ్రీ పల్లి నాగభూషణరావు గారు, బిన్నాల నరసింహమూర్తి గారు, వీళ్ళిద్దరికీ కూడా ఇటు ఈ శ్రీమాత అండ్ ఈ వ్యూయర్స్, శ్రీమాత సంస్థల అనుబంధ సంస్థలు ఎన్నైతే ఛానల్స్ ఉన్నాయో వారందరూ కూడా, వీక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ఈనాడు మిత్రులు కిరణ్ గారు, ఎన్విఎస్ కిరణ్ కుమార్, ఆయనకి సన్మానం జరగడం కోసం చేసుకున్నటువంటి ఏర్పాటు. గాయకుడిగా మాకందరికీ కూడా చిన్నతనం నుంచి తెలిసినటువంటి కళాకారుడు ఆయన్ని సన్మానించుకోవటం ఈరోజు ఎంతో చక్కని అవకాశంగా మేమంతా భావిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యంగా వారందరినీ కూడా ఆహ్వానిద్దాం. ముందుగా కిరణ్ కుమార్ గారు, ఎన్విఎస్ కిరణ్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అలాగే వారి శ్రీమతి మిస్సెస్ కిరణ్ కుమార్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ నవీన్ గారు. వారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, అలాగనే ఎమర్జెన్సీ ఫిజిషియన్గా వారు సేవలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఒక డాక్టర్గా సేవలు చేయడం అనేది అది కూడా ఒక మహద్భాగ్యంగానే భావించాలి. అందరూ డాక్టర్లు కాలేరండి, కావాలని కలలు గంటారు. కానీ అలాంటి అవకాశం భగవంతుడు వీరిద్దరికీ కూడా ఇవ్వడం ముదావహం. ప్లీజ్ సార్, కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ బి సీటెడ్. అలాగనే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథి నల్లయ్య గారు కూడా వేదికను అలంకరించాలి. శ్రీమాత అధినేతలు నాగభూషణరావు గారు, మూర్తి గారు ఇద్దరు కూడా వేదికను అలంకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నారు. అది జరుగుతుందా?
ఈ విశేషం గురించి నేను ఎలాగో చెప్తాను అనుకోండి. మా మిత్రుడు కాబట్టి, అంటే ఒక కళాకారుడిగా నేను చెప్పేటువంటి కోణం వేరు. అలాగే నల్లనయ్య గారు, ఆయన సాహిత్యవేత్త, అలాగే మంచి గేయ రచయిత, ముఖ్యంగా కళాభిమాని. ఆయనకి కళలంటే అంతులేని వాత్సల్యం, కళాకారుడు అంటే ఇంకా చెప్పలేనంత మక్కువ. వారి మాటల్లో కిరణ్ గారి గురించి వినాలని ఉంది. ప్లీజ్ సార్. శ్రీమాత కళాపీఠం ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గాయకులు, స్వరకర్త, వ్యాఖ్యాత, ఇలా బహుముఖీన సంగీత ప్రతిభాశాలి శ్రీ తాడాల శ్రీనివాస్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి సుప్రసిద్ధ వైద్యులు శ్రీ ఎస్ఎన్ఆర్ నవీన్ గారు, వారు వైద్యులే కాకుండా ప్రఖ్యాత తబలా ప్లేయర్ అని కూడా విన్నాం వారికి. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత సుప్రసిద్ధ వైద్యులు, విఖ్యాత గాయకులు, స్వరకర్త, అన్నిటికీ మించి నాగభూషణ్ గారి సహాధ్యాయుడు శ్రీ నందివాడ వెంకట సత్య కిరణ్ కుమార్ గారికి, శ్రీమతి కిరణ్ కుమార్ గారికి, మాతా అధినేతలైన శ్రీ బిన్నాల నరసింహమూర్తి గారికి, పల్లి నాగభూషణరావు గారికి, మాతా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఏదైనా అవ్వచ్చు కానీ డాక్టర్ అవడం చాలా కష్టం. బ్రహ్మదేవుడు మనిషిని సృష్టిస్తే వీరందరికీ ఏదైనా వస్తే రిపేర్ చేయడానికి నాకు తీరిక లేదు కాబట్టి మీ డాక్టర్ని సృష్టించారనమాట. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళే మనకి స్వస్థత చేకూర్చే అపర బ్రహ్మలు అన్నమాట డాక్టర్లు. వీరిద్దరూ కూడా డాక్టర్లు సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ముఖ్యంగా. మరి కిరణ్ కుమార్ గారు ఈరోజు సన్మాన గ్రహీత వారి గురించి విన్నాను. స్వరకర్త, ప్రఖ్యాత గాయకులు, ఎన్నో భక్తి పాటలు, వారి విలక్షణమైన గాత్రం వారిది. వారు స్వర సంగమం వచ్చు, నర గమనము తెలుసు, రెండూ తెలుసు వారికి. వారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద పాడిన పాటలు కానీ, రామాయణం పాడిన కానీ వారి గొంతు మాత్రం చాలా విలక్షణంగా ఉంది, భక్తి తత్వంతో నిండి ఉంది అని నాకు అనిపిస్తుంది. వారు నిజంగా ఈ మాతా స్టూడియోతో చాలా అనుబంధం ఉంది. గత 30 ఏళ్ళ నుంచి వారికి కూడా ఎన్నో పాటలు పాడారు. వారికి ఈ రోజున సన్మానం చేసే అర్హత ఇద్దరికి ఉంది. ప్రఖ్యాత వైద్యులుగా వారికి, నవీన్ గారికి, అలాగే మంచి స్వరకర్తగా, వ్యాఖ్యాతగా, గాయకులుగా ఉన్న తాడాల శ్రీనివాస్ గారికి. అందుకనే మాతా అభినేతలు అయిన మూర్తి గారిని, నాగభూషణ్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రఖ్యాత గాయకుడికి, వైద్యుడికి సన్మానం చేయాలంటే మేము అర్హులం కాదు, వారిద్దరూ శతవిధాల అర్హులని భావిస్తూ వారికి అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. మరి మాతా స్టూడియో మనం తెలుసుకోవాలంటే వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమందికి కళాకారులకి ఇది ఒక లిటరరీ అండ్ మ్యూజికల్ ఫ్యాక్టరీ. ఇది ఎంతోమంది కళాకారులని, అనామకులను సైతం అందలం ఎక్కించి వారిని సామాన్యులను సెలబ్రిటీలను చేసే సంస్థ ఇది మాతా కళాపీఠం. ఎంతోమంది గాయకులు కానీ, సంగీత దర్శకులను కానీ, గేయ రచయితలను కానీ ఏ కళారూపాన్ని వదలకుండా, ఇటు జానపదం కానీ, పౌరాణికం కానీ, భక్తి సంగీతం కానీ, ఏదైనా కానీ అన్ని జానర్స్ని కూడా అందులో నిష్ణాతులైన వ్యక్తులు వాళ్ళని కంటపడాలి. కానీ వాళ్ళు కంటపడితే మాత్రం వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి ప్రపంచానికి పరిచయం చేసి విశ్వవేదికల్లో వాళ్ళకి ప్రదర్శనలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంవత్సరమే వారు అమెరికా వెళ్ళారు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్తూ.
ఆ వేదిక మీద వీళ్ళ పాటలే ఉన్నాయి. 3-4 పాటలు, వాళ్ళు 10 పాటలు వేస్తే 3-4 పాటలు మాతా స్టూడియో నుంచి రూపొందినవే. ఇప్పుడు ఏ రికార్డింగ్ డ్యాన్స్ చూసినా, ఏ రేలా రేలా చూసినా, ఏ పల్లెల్లో ఏ తిరణాలైనా జాతరలైనా వీరి పాటలే పోరెత్తాయి. శ్రీమాతకున్న అలాగని ఏ టెంపుల్కి వెళ్ళండి, వీరి భక్తి గీతం లేని టెంపుల్ లేదు. సో ఇంత సాహిత్య సృష్టి, సంగీత సృష్టి చేస్తున్న మాతా రికార్డింగ్ అధినేతలు మూర్తి గారు, నాగభూషణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, మరి ఈ 30 ఏళ్ళు పైగా ఇలాంటి కార్యక్రమాలని రూపొందిస్తూ ఇలాంటి మహనీయులను సన్మానించడం మామూలు విషయం కాదు. వారికి ముఖ్యంగా వీరిద్దరికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు సత్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీ చక్కని వాచకంతో సందర్భానుగుణంగా మీరు విసిరినటువంటి అక్షరాలు పునీతమయ్యాయి, చాలా గొప్పగా అనిపించాయి. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కిరణ్ గారి గురించి నేను కూడా ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను. 1979లో రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి, అఖిల భారత స్థాయి పాటల పోటీలు జరిగాయి. నేను తాడేపల్లిగూడెంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన సంవత్సరం అది 79 కాదనుకుంటా. నేను 80లో ఇంటర్ జాయిన్ అయ్యాను. అంతకు ముందు కూడా వెళ్ళాను, 10th క్లాస్లో ఉంటుండే కూడా వెళ్ళాను. అప్పటికి కిరణం ఈ రవివర్మకి అందాను ఈ పాటలన్నీ గోల్డ్ మెడల్ సాంగ్స్ పెట్టారు అప్పట్లో. ఆ పాటలో ఈయన ఇంకా మంచి మంచి గాయకులందరూ వచ్చారు. అప్పుడు తను జూనియర్, నేను జస్ట్ జూనియర్ నుంచి సీనియర్కి అప్గ్రేడ్ అయ్యాను. 1 year ఈయనకి నాకు తేడా. నేనేమో ఈ పాటలు ఎంచుకునేవాడిని కాను. బాలసుబ్రహ్మణ్యం పాటలు కాకుండా అన్నీ ఘంటసాలవి, అంటే టఫ్గా ఉన్న సాంగ్, శాస్త్రీయంగా ఉంటే కానీ నేను పాడేవాడిని కాదు. మామూలు పాటలు నేను అసలు ముట్టుకునేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ కిరణ్ ఫ్రమ్ విశాఖపట్నం అంటా వింటుంటే ఎన్ కిరణ్ ఎవరంటే నెమ్మదిగా నాకు 2-3 సంవత్సరాలు కంటిన్యూ వెళ్ళడంలో ఈయన అలవాటు అయిపోయాడు. వీళ్ళ సిస్టర్ కవిత గారు కూడా తెలుసు. కవిత గారి సిరిమల్లె పువ్వు పాట వినాలంటే కవిత గారి నోట్లో వచ్చి వినాలి, అంత బాగా. అప్పటి నుంచి నాకు కిరణ్. తర్వాత నేను 83లో విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా కేజీహెచ్ డౌన్లో ఆ జెండా చెట్టు ఏరియాలో నేను అద్దెకుండేవాడిని. ఎన్ శ్రీనివాసరావు గారు బోర్డు కనపడేది. తర్వాత ఏమో కాలేజీ యూత్ ఫెస్టివల్లో కూడా కిరణ్ గారు ఒకసారి కలిశారు యూత్ ఫెస్టివల్. నేను ఏవేం కలిసాను. అలాగే ఆయన గురించి చెప్పాలంటే కిరణ్ చాలా చక్కని స్వరకర్త, గాయకుడు. ఆయన విలక్షణమైన గళం నాకు ఎప్పుడూ నచ్చేది ఏంటంటే అందరిలాంటి గొంతు కాదు తంది, చాలా డిఫరెంట్గా అందంగా అనిపించేటువంటి గొంతు. ఆ రకంగా కిరణ్ అభినందించాలి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత వీరు చెప్పినట్టుగా ధన్వంతరి స్వరూపం డాక్టర్లు. ధన్వంతరి అనేటువంటి దేవతని భగవంతుడు సృష్టించాడు. విష్ణుమూర్తి స్వరూపం ధన్వంతరి. ఆ ధన్వంతరి స్వరూపాలే డాక్టర్లు. అందువల్ల అది ఒక ధన్వంతరిలో డాక్టర్ కమ్ గాయకుడు సరస్వతిదేవి రెండూ కూడా ఇమిడి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఫీల్ అయ్యేది అది. ఆ రకంగా మన తరంలో మనతో పాటుగా ఒక మిత్రుడిగా ఆయన ఉండడం చాలా సంతోషకరం. అది మనం అదృష్టంగానే భావిస్తాం. ఇటు నాగభూషణరావు గారికి అయితే ఆయన కొలీగ్, అంటే క్లాస్మేట్ అదనమాట. ఇప్పుడు అధినేతలు అయినటువంటి మాతా సంస్థ అధినేతలు మూర్తి గారు కిరణ్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడితే విందాం. ప్లీజ్ సార్. సభకు వచ్చినటువంటి మా మిత్రుడు బీవీకే కాలేజీలో ముగ్గురు కలిపి చదువుకొని ఈరోజు మాతో ఉన్నందుకు గాను మాకు ఎంతో ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఒక దుబాయ్లో ఉండి కూడా డాక్టర్గా వెలుగుతూ ఇంత మంచి కార్యక్రమాలు, ఇన్ని మంచి పాటలు ఇంత పాడుతున్నారంటే ఎంతో గౌరవించాలి. అది అందరికీ సాధ్యం కాదు, ఆయనకే సాధ్యం అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడితో అంతం కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మంచి మంచి పాటలు రాయాలని శ్రీమాతకి అది ఒక వరంగా భావిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు ఇటు మానవ సేవ, సర్వీస్ ఓరియంటెడ్గా కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా నాకు తెలుసు. అలాంటి అవకాశం ఆయనకి దక్కింది.
ఈ కిరణ్ గారి గురించి ఇంకా నాగభూషణరావు గారు కూడా తన మాట్లాడింది. ఈరోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మూర్తి గారు చెప్పినట్టు డాక్టర్ గారు కిరణ్ గారు మేము ఆయనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదేమో వాళ్ళ నాన్నగారు బీకాం జాయిన్ చేశారు. బీవీకేలో ఆయన ఎలా కనిపించాడు అంటే చుక్కల్లో చంద్రుడిలా కనిపించాడు. ఆ ఫేస్లో ఎంత అంటే 1000 మంది ఉన్నా కూడా ఆయన పోల్చగలం. రెండోది ఏంటంటే ఎంత ఉత్సాహంగా ఉండేవాడంటే మామూలు ఉత్సాహం కాదు. కాలేజీలో ఎలక్షన్లు అయినా కానీ లేకపోతే అందరినీ పలకరిస్తూ అందరూ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళ ఎవరి నోట్లో కూడా అంటే మేమంతా ఆయన పరిచయం కోసం మేము తప్పించేవాళ్ళం. జనరల్గా 2-3 మంత్సే ఉన్నాను అనుకుంటాను, తక్కువ రోజులే. బట్ తక్కువ రోజుల్లో కూడా ఒక రకమైనటువంటి గొప్ప చార్ము, గొప్ప అందగాడు. ఇప్పటికీ అంటే ఆ ముఖంలో ఒక రకమైనటువంటి ఆ గొంతులో ఎటువంటి ఒక రకమైనటువంటి మాధుర్యం ఉందో ఆ ఫేస్లో కూడా అలా ఉండేది చదువుకునేటప్పుడు. అంటే ఒకసారి చూస్తే గుర్తుండిపోతారు, మరి ఇంకా ఆయన మర్చిపోలేరు ఎవరు. అంత చక్కటి రూపం, అంత చక్కటి స్వభావం, అంత చక్కటి స్నేహశీలి, అంత ఇదే వెంటనే బాధపడే తత్వం, వెంటనే తట్టుకోలేరు అనమాట. ఏదైనా ఉంటే వెంటనే బాధపడిపోతారు అనమాట. సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ అనమాట. మేడం గారికి తెలిసి ఉంటుంది. కాబట్టి అంటే అభిమానంతోనే, అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళే అలాగా కొద్దిగా వెంటనే ఇదవుతారనమాట. అది ఇవన్నీ కానీ పక్కన పెడితే మేము మొన్న దుబాయ్ వెళ్ళేటప్పుడు అబుదాబి వెళ్ళాము. చాలాసేపు గడపాలనుకున్నాం కానీ మాకు అంత టైం సరిపోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా మాకు చక్కటి భోజనం పెట్టి మాకు మంచి గౌరవం ఇచ్చి మమ్మల్ని సాగనంపారు. మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దేశం కానీ దేశంలో మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మనకి ఆనందం అనిపిస్తుంది కదా. ఆ రోజు నేను అనుకున్నాను, అసలు మొన్న రాముడి పాట ఈవీఆర్ బాబు గారు రాశారు. ఆ రాముడి ఒక పాట కాదు 5-6 పాటలు రాశారు కదా, మొత్తం ఆల్బమ్ అంతా ఆయన రాశారు. అన్ని పాటలు చాలా అద్భుతంగా పాడడం జరిగింది. ఈవీఆర్ గారు బాబు గారు రాసిన పాట ఇప్పుడు మనం ప్లే చేయడం జరిగింది. ఆ పాట అయిన తర్వాత మనం ఈ కార్యక్రమం మొదలెట్టాం. ప్రశాంతంగా ఆయన పాట పాడడం, ఆ పాట భావం కానీ లేకపోతే వీడియో కానీ అఖిల కానీ అందరూ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అదొక ఆనిముత్యం లాంటి సాంగ్. చాలా హ్యాపీ అనిపించింది. ప్రశాంతంగా ప్రారంభించడం జరిగింది. అయితే మేము గత 30 సంవత్సరాలుగా క్లాస్మేట్స్ అయినప్పుడు కూడా స్టూడియోలో మేము విజయానంద గారి మద్రిపాలెంలో స్టూడియో ఉండేది, విజయానంద గారి స్టూడియో అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా ఈయన ఎక్కడ స్టూడియో ఉంటే అక్కడ పాడడమే కదా, సెయింట్ లుక్స్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడికైనా వెళ్ళి పాడుతూ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే వెంటనే ఫ్రెండ్షిప్ అయిపోతారు. ఆయన ఫ్రెండ్షిప్ కోరుకుంటారు. అలాగా పాడుతూ మేడం గారు ఫోన్ చేస్తే నేను సర్జరీ 2లో ఉన్నాను అనేవారు. సర్జరీ 2 అంటే స్టూడియో, సర్జరీ 1 అంటే కేజీహెచ్. ఇది నాకు అప్పుడు అది కోడ్ భలేగా ఇది అంటే కొన్ని మాటలు కొన్ని ఇవి ఏంటంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. భలేగా ఉంది, బాగుంది అని చెప్పేసి అనుకునేవాడిని. అలాగే పాట అంటే ఆయనకి ప్రాణం. అటువంటి పాట ప్రాణం ఉన్న వ్యక్తుల్ని, అందరూ స్నేహితుల్ని ఈరోజు శ్రీమాత కళాపీఠం ద్వారాగా మనం ఒక మా చిరు సత్కారం, మాకున్నటువంటి పరిధిలో చిరు సత్కారం చేయాలనుకున్నాం. ఆయనకి టైం లేదు కాబట్టి వెరీ షార్ట్ మూమెంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కువగా శ్రీమాత కళాపీఠం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే టాలెంట్ ప్రోత్సహించడం. ఎవరికైనా పాడాలని కోరుకున్నా, రాయాలని కోరుకున్నా, నటించాలని ఏదున్నా అంటే ప్రప్రథమంగా శ్రీమాత మెట్లెక్కారంటే వాళ్ళు ఒక మాస్టర్స్ అవ్వాల్సిందే. వాళ్ళకి ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ లేకపోతే మా రాజు సౌండ్ ఇంజనీర్ రాజు కూడా, సాల్మన్ రాజు కూడా చక్కగా వాళ్ళతో పాడించి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఒక ధైర్యం చెప్పి, అంటే
ఈ రీసెంట్గా పాడే నుండి ఒక అబ్బాయి వచ్చాడు. పాడే నుండి ఒక అబ్బాయి వచ్చి ఆ అబ్బాయికి పాడాలని కోరిక, పాట రాసుకున్నాడు కూడా. ఆ భాష కూడా కొద్దిగా దీంతో రాసుకున్నాడు. సార్ నాకు పాడాలి సార్, నాకు అవకాశం ఇవ్వండి సార్, ఎంత డబ్బులు అవుతాయి సార్, నేను చాలా పేదవాడిని, అంత డబ్బులు అంటే డబ్బులు ఏమి ఇవ్వలేదు, పాటిస్తాను చెప్పేసి పాటించాను. ఆ పాట చాలా చక్కగా రాసుకున్నాడు, ట్యూన్ కూడా బాగుంది. ఆ పాట చేసి ఆయనకి పంపించాను. ఎంత ఆనంద పొందాడంటే ఇంకా మరి దానికి ఇంకా అవధులు లేవు. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారి లాంటిలో మీలాంటి వాళ్ళు పాడారనుకోండి, అంటే పాటల్లో ఇది మీరు చూశారు. కానీ ఫస్ట్ టైం ఒక పాట ఒక స్టూడియోలో శ్రీమాత పాడే నుండి వచ్చి శ్రీమాత స్టూడియోలో పాడి అది యూట్యూబ్లో విడుదలైందంటే అది ఆ ఆనందానికి మరి అవధులు ఉండనమాట. ఇలాగా చాలామంది ఇప్పుడు చెప్పలేము, కొంతమంది కళాకారులకు ఎటువంటి అవకాశం వస్తుందో భగవంతుడు చెప్పలేము. మా దగ్గర జాన్ అని ఒక అబ్బాయి వచ్చాడు. 30,000 అప్పుడు విజయానంద స్టూడియోలో మనం వర్క్ చేసేటప్పుడు 30,000 రూపాయలు కట్టడం కోసం పెళ్లి చేసుకున్నాడు. ఆ 30,000 రూపాయలు కట్టడంతో ఒక ఆడియో క్యాసెట్ చేశాడు, న్యాయవంతుడని చేసి ఆ క్యాసెట్ మాస్టర్ నా దగ్గర తీసుకొచ్చి నాకు 1000 క్యాసెట్లు ఇవ్వండి సార్, ఈ మాస్టర్ తీసుకోండి అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ క్యాసెట్ తీసుకొని మనం విడుదల చేసాం. 500 క్యాసెట్లు ఆయన తీసుకున్నాడు. అదే క్యాసెట్లు పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి, అంటే ఆ అబ్బాయికి చదువు 5వ క్లాస్ వరకే చదువుకున్నాడు, తాపీ మేస్త్రి జాన్. ఇప్పుడు రాజకిరణ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. వెంటనే అది చేస్తాడు. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని కానీ, పట్టుదల ఉంటే మనం ఎక్కడికి ఏదైనా సాధించగలమని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అంటే మనం ఈ కళారంగానికి సంబంధించి కాబట్టి ఆ క్యాసెట్లు మనం 500 క్యాసెట్లు ఇచ్చాం, 500 క్యాసెట్లు అమ్మాము. ఈ క్యాసెట్లు పడుకొని తిన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళి ఎక్కని స్టూడియో లేదు, ఎక్కని మెట్లు లేదు, అన్ని దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల మన రంగనాథ్ గారు ఒక సినిమా బొగుడ్స్ పెళ్ళాంస్ అని ఒక సినిమా తీస్తున్నప్పటికీ ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలని చెప్పేసి యాడ్ వస్తే ఒక 50 మంది వచ్చారు. ఇలాంటి హాల్లోనే ఒక 50 మంది వస్తే ఓ పాట వేశారన్నమాట. ఈ పాటకి ఎవరు కంపోజ్ చేస్తారు, ఎప్పుడులో నాకు ఇస్తారని చెప్తే లాస్ట్లో కూర్చున్నాడు. అందరూ నేను 2 రోజులు ఇస్తాను, 3 రోజులు ఇస్తాను, ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్తాను చెప్పారు. లాస్ట్లో కూర్చున్న అబ్బాయి అవన్నీ జాగ్రత్త అవగాహన చేసుకొని అక్కడికి వచ్చి ఆ పాటకి ట్యూన్ చేసి చెప్పాడు. అది చెప్పడం వలన ఆ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడే చేస్తున్నాను. ఆయన జాన్ ఒక సాంగ్ రాసి పాడాడండి, ఫుల్గా రాదు, 2 లైన్స్ పాడతాను. అంటే ఐఎమ్ ఎమోషనల్. ఆ నంబర్ ఉంటే ఇవ్వండి సార్ ఒకసారి. ఏమీ చదువుకోలేదండి. నన్ను మార్చిన దేవా, నన్ను మార్చిన దేవా, నీ ప్రేమ మధురమయా, నన్ను మార్చిన దేవా, నీ ప్రేమ మధురమయా. ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో. మరి కాలంతో పాటు మెమరీ పోద్ది, స్క్రిప్ట్ పోయింది, ఆ నంబర్ ఇస్తే మొత్తం. థ్యాంక్ యూ. ఇలా చెప్పడం, ఆ గొంతు కూడా చాలా చక్కగా ఉండేది. స్పాంటేనియస్గా, ఆయన చదువుకోలేదు, ఆయన రాగాలు రావు, సంగీతం రాదు, వెంటనే స్పాంటేనియస్గా చేసేవాడు మ్యూజిక్, స్వరజ్ఞానం. అలాంటి అబ్బాయి ఈరోజు హైదరాబాద్లో 10-15 సినిమాలకి కంపోజ్ చేశాడు. అంటే నేనేమంటానంటే ఒక పాట రాయాలన్నా లేకపోతే ఒక పాట పాడాలన్నా, పాట పాడాలంటే కష్టం, కంపోజ్ చేయాలండి. ఇప్పుడు నాకు సంగీతం రాదు, కానీ నేను 10 పాటల వరకు కంపోజ్ చేశాను. నాకు నేనేం నేర్చుకోలేదు, సామాన్యమైన రైతు కుటుంబమే. ఒక 300 పాటల వరకు, 300 పైనే పాటల వరకు రాయడం జరిగింది. స్పాంటేనియస్గా వెంటనే రాయగలుగుతుంటాం. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా నాకు రాదు, నేను చేయలేనని చెప్పేసి అనుకోకుండా, నేను ఎందుకు చేయలేను, ప్రయత్నం చేస్తే నా లైఫ్ నేనే అనుకుంటుంటాను. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఈ పాటలు రాయడమో, కొన్ని పాటలు కూడా పాడించాను నా చేత. అది కూడా పాడతానని చెప్పలేదు, అంత మా రాజుమయం అది. మొత్తం మీద పాటలు రాయడం, కంపోజ్ చేయడం, పాడడం కూడా జరిగిందనమాట. కాబట్టి శ్రీనివాస్ గారు నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు బాలు గారితో నిత్యంతోషంతో 2 పాటలు పాడించాలి. తీరా మేము పెద్ద దీనిలాగా ఏమేమంటే కష్టపడి వెళ్తూ కొంత దూరం వెళ్ళాక ఏదైతే పాడించాలో ఆ ట్రాక్లు మర్చిపోయాం, ఆ లిరిక్స్ మర్చిపోయాం. అక్కడ పాడించాలి. బాలు గారు డేట్ ఇచ్చారు, నిత్యంతోష్ గారు డేట్ ఇచ్చారు. సరే అని చెప్పి ఆయన అటు తిరిగాను, నేను ఇటు తిరిగాను. అప్పుడే మా పాట రాయడం అనమాట. నాకు కొద్దిగా గైడ్ చేశారు ఆయన. నేను ఒక పాట రాశాను, స్వామి నీ నామమును మనసాన కీర్తించ వరమీయవా జగన్నాథ అన్న పాట నేను రాశాను.
ఆయన శరణు శరణు జగన్నాథ్ అని చెప్పేసి ఆయన పాట, ఆయన రాసిన పాట బాలు గారు పాడారు, నేను రాసిన పాట నిత్య సంతోషం గారు పాడారు. అలాగా రైటర్స్గా అలాగా దీంట్లో మొదలు పెడుతూ చేయడం అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మనము కొన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుంటుంది. కాబట్టి నాకు ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఇన్ని చెప్పడం కారణం ఏంటంటే, ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఆ ప్రయత్నంలో నందివాడ కిరణ్ కుమార్ గారు నిరంతర సాధన ఆయన బాత్రూంలో అయినా లేకపోతే ఇంట్లోనైనా ఏదున్నా కూడా ఒక ఫ్లూట్ వాయించడమో లేకపోతే ఫ్లూట్ వాయించడమో లేదంటే పాట పాడడమో లేకపోతే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో ఇచ్చేయడం అలా చేస్తుంటారు. అలాగే మా నవీన్ సార్ ఎక్కడ ప్రోగ్రామ్ అయినా, కళాభారతులైనా కూడా లేకపోతే ఏదైనా ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఆయన ఒక సెట్ ఉంటుంది, ఆయన తబలాలు వాయించడం. ఈ మధ్యన కొత్త అవతారం ఏంటంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఆయన ప్రోగ్రామ్స్ని ఆయన కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక డాక్టర్ గారికి సన్మానానికి ఇంకో డాక్టర్ గారు రావడం, అది కూడా ఆ డాక్టర్ గారు కూడా సంగీతం అంటే ఆయనకి ఇష్టం. సంగీతంలో ఆయన పాట అన్నా సంగీతం అన్నా కళాకారులు అన్నా విశాఖపట్నంలో ఏ కళాకారు పేరు చెప్పినా కూడా సార్కి తెలుస్తుంది. అంటే కిరణ్ గారికి కూడా తెలియప్పుడు ఇప్పుడు కారణం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఈ ఊరు వెళ్ళిపోవడం వల్ల ఆయన ఇంటినే స్టూడియోగా మార్చుకున్నారు. కాబట్టి సభాముఖంగా నేను తెలియజేస్తానంటే ప్రతి నెల శ్రీమాతకు పాట ఆయన కంపోజ్ చేస్తారు, పాడతారు. అంటే గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. 2 కాదు, మీరు 3, 4, 5 అయినా మీరు చేయొచ్చు. బట్ మా వైపు నుండి ఒక పాట మీరు ఖచ్చితంగా మీరు కంపోజ్ చేసి పాడతారు. దానికోసమే నేను ఈ చిన్న సత్కార కార్యక్రమం మేడం గారు సమక్షంలో కూడా తెలియజేసేది ఏంటంటే, మాకు విడిచిపెట్టండి మా కిరణ్ గారికి ఎందుకంటే ఆయన ఇష్టం. అంటే పాటలు పాడేవాళ్ళన్నా పాటలు రాసేవాళ్ళన్నా కళాకారులు అంటే శ్రీమాతకి అనలేని గౌరవం, మొదటి గౌరవం, తర్వాత ఇష్టం. కాబట్టి ఇటువంటి కళాకారుల్ని మనం ఆదరించి ప్రేమించి వాళ్ళకి ముందుకి నడిపించే అవకాశం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మన ట్రైన్లో భిక్షమెత్తుకునే అశ్రయ్య గారు నా కంటపడి ఒకరోజు స్టూడియోకి రమ్మంటే స్టూడియోకి వచ్చి ఆయన పాటలు పాడితే ఈరోజు ఆయన పలాస సినిమాలో చాలా సినిమాల్లో ఆయన పాటలు, జేఎం పంచాయతీ సినిమాలో పాటలు పాడడం జరిగింది. ఒకరోజు నేను మా ఊరికి పండక్కి వెళ్ళేటప్పుడు మా ఊరు పక్కనే బాడసోరన్ అని ఒక వ్యక్తి నాదస్వరం చిన్న ఇది వాయిస్తుంటారు, గంగిరెద్దులు ఆడిస్తూ. ఆయన పాటలు పాడుతుంటే ఆయన పాట స్వరం విని ఈ పాట బాగుంది, మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు బొమ్మిడి ప్రసాద్ గీతల స్టూడియోకి నేను, అప్పుడు మన స్టూడియో లేదు, 15 సంవత్సరాల కిందట తీసుకొచ్చి ఆయన పాటలు పాడిస్తే ఈరోజు ఆయన అలవైకుంఠపురం సినిమాలో చిత్రాల సిరపుడు అనే పాట పాడాడు, ఆయన పాడాడు. అలాగే మన దగ్గర 15 సంవత్సరాలుగా బుర్రకథలు చెప్పుకునేది ఒక ఆవిడ ఉండేది, అంటే అప్పలనాయుడు బుర్రకథ సబ్బరం బుర్రకథ. ఒకరోజు దేవిశ్రీ ప్రసాద్ స్టూడియో నుండి మనకు ఫోన్ వచ్చి ఏదైనా ఒక జానపద గీతం కావాలనుకుంటే ఎవరుంటే చెప్పండి సార్ అంటే మనం ఒక 4 పేర్లు సజెస్ట్ చేస్తే 4లో అందరూ వాళ్ళ హస్బెండ్స్తో వస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఫ్లైట్ టికెట్లు కాస్ట్ కదా సార్, ఒక్కరికే పంపించినట్టు ఒక్కరు రారండి, వాళ్ళు ఫ్లైట్ ఎక్కి రావడం అని కష్టం అవుతుంటప్పుడు నేను తోడుగా వెళ్ళాను. రంగస్థలం సినిమాలో జిల్ 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 జిగిల్ అని పాట, అది చాలా హిట్ అయింది. అది ఈ డెకేడ్లో అంత హిట్ మరి ఇంకా ఉండదనమాట. ఇలాగా చాలామంది కళాకారులకి శ్రీమాత కళాపీఠం ఒక గొప్ప వరం అవుతుంది. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా మనం ఏదో చేస్తాం. శ్రీనివాస్ గారు అయితే కొన్ని వేల పాటలు మనకు పాడారు, కొన్ని వేల మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు పాటలు ఇచ్చేస్తూ. కాబట్టి ఒకసారి శ్రీమాత కళాపీఠంలో అడుగు పెడితే ఇంక వాళ్ళు మరి ఇంకా బయటికి వెళ్ళాలని ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు స్నేహమే కోరుకుంటాం, ఆ స్నేహాన్ని కోరుకుని మనం వారితో ఉంటాం. ఎందుకంటే వేరే ఆశ కానీ వేరే ధ్యాస కానీ ఉండదు. ఆ కళను ప్రోత్సహించడమే మన పని. రెండోది ఆ కుటుంబంతో సాన్నిధ్యం కూడా ఏర్పడుతుంది. అంటే ఒక కళాకారుడిగా కాకుండా ఆ కుటుంబంతో మనకి ఒక సాన్నిధ్యం ఏర్పడుతుంది. అలాగే నల్లయ్య గారు మాకు పరిచయం అయ్యేటప్పుడు 10 సంవత్సరాల కిందట, ఇప్పుడు ఇక్కడ 15 సంవత్సరాలు అవుద్దేమో, అజ్ఞాతవాసి అయినా మా అభిమాని ఆయన ఎప్పుడు హైదరాబాద్ ఫోన్ చేసేవారు, మీరు పలానా పౌరానికి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేవారు. ఎవరు ఆఫీసులో నాకు ఎవరికైనా అవతల వ్యక్తి తెలిసినా తెలియకపోయినా గౌరవించడం అలవాటు, గౌరవంగానే మాట్లాడడం.
ఎంత తిరుగున్నప్పుడు కూడా మాట్లాడుతుంటాం. అలా మాట్లాడేటప్పుడు కొన్నాళ్ళ తర్వాత నల్లయ్య గారు ఒకసారి హైదరాబాద్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తే రమ్మన్నారు. సరే ఎవరు ఈయన ఇంత అభిమానంగా మనకు ఆదివారం వచ్చేటప్పుడు ఫోన్ చేసేవారు. వెళ్ళాము అక్కడ ఆయనతో కలుసుకోవడం చేయడం జరిగింది. అనుకోకుండా ఆయన ఇక్కడికి ఆఫీసర్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ కొన్ని ఇవి చూపించారు. ఏంటంటే నేను ఇలాగ కవితలు రాస్తుంటాను సారు, పేపర్లో వేస్తుంటారు. అయితే మీరు పాటలు కూడా రాయొచ్చు సారు, పాటలు రాసినట్టుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మనం చెప్పేటప్పటికి నేను ఎక్కడ రాయగలను సార్, నాకు వద్దు సార్ అన్నారు. ఈ లోపల వేణుమాధవ్ గారు అని చెప్పేసి మన మిత్రులు చాలా పాటలకి ఆయన కంపోజ్ చేసి సాయిదేవ వర్షాల నాన్నగారు ఆయనకి సార్ రాసిన పాట ఇస్తే ఫస్ట్ అఖిలతో పాడించామనుకుంటాను విశాఖపట్నం మీద. కాబట్టి ఇలాగా అందరూ మన శ్రీమాత కళాపీఠంలో ఉన్నటువంటి చాలామంది కళాకారులకి ఏంటంటే ఫస్ట్ అంటే మనకి ఫస్ట్ అవకాశం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ సినిమాలకు కానీ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంటుంది. అమెరికా కూడా వెంకన్న చౌదరి గారు మాకు వీసీ గారు అంటారు, వెంకన్న చౌదరి గారు గౌతులచ్చన్ గారు మనవడు, ఆయన మమ్మల్ని చూసి ఎక్కడ చూసినా శ్రీమాత అని చెప్తుంటుంది, మీరేంటి ఇలా వెనక్కి ఉంటారు, ఎక్కడికి మీరు ముందుకు రారు అంటే, లేదు సార్ మన పని చేసుకుంటాం, భగవంతుడు ఎప్పుడు ప్రతిదీ మనకి రాసి పెట్టుంటాడు, ఏం జరగాలో అది జరుగుతుంది సార్, లేదు మీకు ఎలాగైనా అమెరికా తీసుకెళ్తామని చెప్పేసి ఆయన మూర్తి గారికి నాకు అమెరికా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల నాట్స్ వాళ్ళు అమెరికా నుండి ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాకారులని ప్రోత్సహిద్దామని చెప్పేసి ఒక కార్యక్రమం కళాభారతిలో చేసేటప్పుడు మనం కొంతమంది జానపద కళాకారులు తీసుకెళ్ళేటప్పటికి కొంతమంది కళాకారులకు నచ్చి మెచ్చి ఒక 10 మంది కళాకారులు అమెరికా మాతో పాటుగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే అమెరికా వెళ్ళడం ఒక సామాన్యం కాదు, అంటే అన్ని చోట్ల వెళ్ళొచ్చేమో కానీ అమెరికా వెళ్ళడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఆ వీసా అంటారు, తర్వాత ఇంటర్వ్యూ అంటారు, పాస్పోర్ట్, ఇవన్నీ మాకు కేవలం 2 నెలల్లోనే 10 మందికి మేము అప్లై చేస్తే 9 మందికి వచ్చింది. 9 మంది కూడా మేము అమెరికా వెళ్ళి 1 మంత్ అక్కడ ఉండి అక్కడ కళా ప్రదర్శన చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన గౌరవ సత్కారాలు మనం పొంది మనం రావడం జరిగింది అనమాట. ఇది అంతటంటే మనం ఊహించినవి కొన్ని జరుగుతుంటాయి. అలాగే మాకు గిడుగు రామమూర్తి గారి పురస్కారం గవర్నమెంట్ మాకు ఇచ్చి మూర్తి గారికి నన్ను కొంత క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి సన్మానం చేసింది అనమాట. మనం ఇవన్నీ ఊహించినవి. అయితే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. మన ప్రయత్నం మనం చేస్తుంటే, మన పని మనం చేసుకెళ్తుంటే మనకి భగవంతుడు ఏదో ఒక రోజు మనకు కృషికి తగ్గట్టు ఫలితం ఇస్తాడు. మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టు పుడుతుంది, రావి విత్తనం వేస్తే రావి పుడుతుంది. మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. మనమైతే నిష్పక్షపాతంగా శ్రీమాతా కళాపీఠం ఎప్పుడు కూడా అంటే మనకి అభిమానం ఉన్న కళాకారులకి, పాడాలని కోరుకున్న కళాకారులకి మనం గౌరవించాలి, సన్మానం చేసుకోవాలని చెప్పేసి మన శ్రీమాత కళాపీఠం పెట్టాము. ఈ కోవలో భాగంగానే మా మిత్రుడు కిరణ్ కుమార్ గారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేయాలని తలుచుకున్నాం. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కని ప్రసంగం, ఎందుకంటే ఉన్నట్టుగా చెప్పారు, ఇందులో ఏది అతిశయోక్తి లేదు. వారి అనుభూతులు, వారి అనుభవాలు, అలాగే వారి ఎదుగుదలలో వచ్చినటువంటి ఏంటంటారు శిఖరాలు ఒకటొక్కటిగా ఎలా అధిరోహించారనేది చక్కగా వివరించారు. అసలు సంగీతం అన్నదే ఒక దివ్య ప్రపంచం, మ్యూజిక్ ఈజ్ డివైన్. కాబట్టి నాదోపాసనతో నిండినటువంటి గళం పలికినటువంటి పలుకులు ఎలా ఉంటాయంటే డెఫినెట్గా అవి ఒక వజ్రాలు లాంటివే వస్తాయి బయటికి. అంటే గళం నాదోపాసనతో పూరించాలి, శంఖం పూరించినట్టుగా గళాన్ని పూరించినప్పుడు భావగర్భితంగా వచ్చేటువంటి అక్షరాలు నిస్సందేహంగా వజ్రాలు, వైడూర్యాలు అనుకోవాల్సినంత విలువగా బయటకు వస్తాయి. అది అలాంటి ప్రయత్నం మరి గతంలో ఒక గాయకుడు కానీ సంగీత దర్శకుడు కానీ అవకాశం కావాలంటే సినిమా రంగానికి వెళ్ళాలి తప్ప ఇంకో మార్గం ఉండేది కాదు. సినిమా రంగం అందరికీ అవకాశం ఇస్తుందా? సినిమా రంగం గురించి మీకు తెలుసు, ఒక పాట వస్తేనే అతను మళ్ళీ బయటకు కనిపిస్తాడు. ఒక పాట కానీ ఫెయిల్ అయిందా మళ్ళీ అతను ఎవరో చూడరు. అలా కాకుండా ఈనాడు కళాకారులు అభివృద్ధి చెందుతున్నారంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, మిగతా రాష్ట్రాలు మిగతా జిల్లాల గురించి మనం అలా ఉంచితే ఉత్తరాంధ్రలో మటుకు శ్రీమాతా సంస్థ ద్వారానే అవకాశాలు పొందుతున్నారు. అవకాశాలు పొంది ఎవరికి వారుగా అప్గ్రేడ్ అవుతున్నారు. అంటే సినిమాలకి వెళుతున్నారు, ఇంకా అందులో అనుభవాన్ని పొంది
ఇప్పుడు సపోజ్ నేను మొదట వచ్చింది నేను గాయకుడిగా వచ్చాను. నేను సంగీతం 12 సంవత్సరాలు నేర్చుకున్నాను, కానీ అప్పటికి నేను కంపోజర్ని అవ్వలేదు ఇంకా. కానీ కంపోజర్ని అయ్యాను, దాని తర్వాత వ్యాఖ్యాతను అయ్యాను, డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ని. ఇవన్నీ వారే నన్ను మలుచుకున్నారు. అంటే మన అవకాశాన్ని మన వైపు తిప్పుతూ వారు నన్ను మౌల్డ్ చేశారు. అలాగా శ్రీమాతా సంస్థ అనేది గొప్ప వరం కళాకారులకి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ గారికి జరిగే సన్మానంలో ముఖ్య అతిథి నవీన్ గారు మాట్లాడాలని కోరుతూ ఉన్నాం. శ్రీమాత కళాపీఠం ఛానల్స్ వరల్డ్ వైడ్ వ్యూయర్స్ అందరికీ మొట్టమొదటిగా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. అలాగే వేదికని అలంకరించిన మా మాతా కళాపీఠాధిపతులు, మా ఫ్రెండ్స్ శ్రీ నాగభూషణరావు గారు అండ్ శ్రీ మూర్తి గారు, అలాగే ఈనాటి సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ స్పెషల్ గెస్ట్ స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ నల్లనయ్య గారు, అలాగే ఈనాటి సన్మాన గ్రహీత నా జూనియర్ కొలీగ్ ఎంబీబీఎస్లో మా మెడికల్ ప్రొఫెషన్లో ఇలాంటి సన్మాన గ్రహీత డాక్టర్ కిరణ్ అండ్ వారి సతీమణికి నా నమస్కారాలు. సో మాతా కళా పీఠం గురించి నేను చెప్పాలనుకున్న మాటలన్నీ కళాపీఠం స్థాపకులు నోటి నుంచే విన్నారు కాబట్టి అది మరి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. నా మనసులో ఉన్న మాటలు అవన్నీ కంప్లీట్గా అవి వారి నోటి నుంచే అందరూ విన్నారు కాబట్టి మరొక్కసారి అదే ఒక్క లైన్లోనే రిపీట్ చేస్తున్నాను. గత 2 to 3 decades నుంచి ఈ కళాపీఠం వారు, మూర్తి గారు అండ్ నాగభూషణం గారు కళామ తల్లి సేవ చేస్తూ ఎందరో నూతన కళాకారుల్ని, అన్ని రకాల జోనర్స్ని నిస్వార్థంగా నాన్ కమర్షియల్గా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ప్రమోట్ చేస్తూ లాంచింగ్ ప్యాడ్ ఇచ్చి వాళ్ళు ఎందరో పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ కారణం అవుతున్నారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ఈనాటి సన్మాన గ్రహీత నా సహోదరుడు, నా జూనియర్, ఆయనకి సన్మానంకి నేను రావటం, నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం అన్నది రియల్లీ చాలా సంతోషంగా ఉంది. పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు మా ఎంబీబీఎస్ డేస్లోనే ఆయన ఒక 4-5 years జూనియర్ నాకు. అన్ని చోట్ల పాడటం, గానం చేయటం అన్నీ కనిపిస్తూ ఉండేది. వీళ్ళందరూ చెప్పినట్టుగా సహృదయులు, సున్నిత మనస్కులు, అంతేకాకుండా చాలా జోవియల్గా, చాలా ఫ్రెండ్లీగా, స్నేహశీలి, ఇన్ని రకాల సద్గుణాలు ఉన్న నా సహోదరుడికి ఈరోజు సన్మానం చేయడం చాలా ముదావహం. అంతేకాకుండా ఈరోజు ఈ టైటిల్ని కూడా వాళ్ళకి ఇచ్చే బిరుదును కూడా చాలా చక్కగా వీళ్ళు తయారు చేశారు. స్వరకిరణ ధన్వంతరి అని అంటూ కళమ్మ తల్లి సరస్వతీదేవిని స్పృశిస్తూ స్వర అంటూ ఆయన పేరును అందులో ఇంక్లూడ్ చేస్తూ కిరణ అంటూ, అండ్ మా ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్, ఆయన చేస్తున్న వృత్తి మెడికల్ ప్రొఫెషన్. ఈజ్ ఆర్థోపెడిషియన్ బై ప్రొఫెషన్, బోన్స్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్. ఆయన అన్నీ కలగలిపి ఆ బిరుదుని ఆయనకి ఇవ్వటం చాలా యాప్ట్గా ఉంది ఈ ఒకేషన్కి. ఆయన తాలూకా ఇప్పుడు ఈ స్టేజ్ ఆయన తాలూకా లిరికల్ టాలెంట్స్, రైటింగ్ టాలెంట్స్, కంపోజింగ్ టాలెంట్స్, సింగింగ్ టాలెంట్స్ కోసం యాక్చువల్లీ ఈరోజు ఈ స్టేజ్ ఆర్గనైజ్ చేయడం, ఈ ఒకేషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాట్ ఫర్ హిజ్ మెడికల్ ప్రొఫెషనల్ స్కిల్స్ కోసం కాదు. సో దాని గురించి వక్తలందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ ఒకేషన్ ఈయనకి సత్కారం కోసం నన్ను పిలిచినందుకు గాను మాతా కళాపీఠం వారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ నా సహోదరుడికి నా ఆశీస్సులు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను డాక్టర్ కిరణ్కి, వారి సతీమణికి. థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు సహృదయంతో
మీ జూనియర్ అయినటువంటి ఎన్విఎస్ కిరణ్ కుమార్ గారిని ఆశీర్వదించడమే కాక మరింతగా ఆయన మరిన్ని చక్కని ఆల్బమ్స్ తయారు చేయాలని, ఇంకా తన వృత్తిలోనూ ఇటు కళాకారుడిగాను ఇటు మానవ సేవలోనూ ఆయన మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మదావహం. ఇప్పుడు ఇంకా ఒక్కరు మాట్లాడు. మీ పేరు సార్? ఓకే, భాగవతుల శంకర్ గారు. మరి మిత్రులు కిరణ్ గారికి ఆప్తులు, వారు కొన్ని మాటల్లో తన అభిమానాన్ని తెలియజేస్తారు. పర్లేదు. అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు మా చిరకాల మిత్రుడు, ప్రాణ స్నేహితుడు డాక్టర్ కిరణ్కి సంబంధించి మాతా ఆడియో సంస్థ వారు ఈ సత్కార కార్యక్రమం అంటే ఒక చిన్న ఆత్మీయ సమావేశంలాగా ఉంది. భారీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, కానీ అందులో ఆత్మీయత కనిపించదు. ఇలాంటి క్లోజ్డ్ రూమ్స్లో అందరం 10 మంది కూర్చున్నా అందరం ఆత్మీయులం కాబట్టి సో ఈ సమావేశం చాలా జీవితాంతం గుర్తుండిపోయే సమావేశం. సన్మానం కిరణ్కి వెళ్తుంది. సో ఏదైనప్పటికీ కూడా చాలా మంచి సాంప్రదాయంగా కనిపిస్తుంది. అయితే కిరణ్ది నాది 36 సంవత్సరాల ప్రయాణం ఈరోజుకి. చాలా మంచి ప్రాణ స్నేహితుడు. అనుకోకుండా పరిచయం అయ్యాం. ఆ పరిచయాన్ని స్నేహంగా మలుచుకొని ఎక్కడా కూడా తేడాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా మంచి అండర్స్టాండింగ్ తోటి ఈరోజు వరకు నడుచుకొని వెళ్తున్నాం. ఇద్దరం కలిసి ఎన్నో ఇటువంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాం. భారీ భారీ సమావేశాలు కూడా నిర్వహించాం. గురజాడ కళాక్షేత్రం, అలాగే బీచ్ రోడ్లో కూడా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించాం. ఇద్దరూ కలిసి పెంకి పనులు చేసాం, అలాగే మంచి పనులు కూడా చేసాం. తిట్లు తిన్నాం, పొగడతలు తిన్నాం, సముద్రంలో కలిసి మునిగిపోయాము, ఇద్దరం బతికాము. బోట్ యాక్సిడెంట్, బోట్ తిరగబడిందండి. వీడియో షూటింగ్ కానీ వెళ్ళాము, బోట్ తిరగబడిపోయింది. ఎవరిద్దరు మత్స్యకారులు పట్టుకొచ్చారు బయటకు. ఇద్దరు జాలర్లు పట్టుకొచ్చారు మమ్మల్ని ఒడ్డుకి. చేసాం. సో అయితే ఏంటంటే మంచి ప్రయాణం, మంచి గాయకుడు. డాక్టర్గా మంచి పేరుంది కిరణ్కి, అందులో ఎటువంటి అనుమానం లేదు. గాయకుడిగా అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం అంతా కూడా కళాకారుల కుటుంబమే. సో ఇందాకలా మీరు మాట్లాడుతూ డాక్టర్ గారిని, కిరణ్ గారిని మాకు వదలాలని మేడంని కోరుతున్నానని అన్నారు. పెళ్ళైన మన్నాడో ఆవిడ వదిలేశారు. ఆవిడ ఎప్పుడు ఎప్పుడు లేదు. ఆవిడ కిరణ్ వదిలేశారు, మా మిస్సెస్ నన్ను వదిలేసింది. ఆమెనే వీళ్ళిద్దరూ వచ్చేసిన వీళ్ళు రోడ్ల మీద ఉంటారు అని ఆవిడ డిసైడ్ అయిపోయారు. నేను సరదా మన అందరం ఒకటే మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా. సో అయితే ఈరోజు చాలా సంతోషం. ఇక మాతా ఆడియోస్కి వస్తే నిజంగా మీరు చేస్తున్న సేవనే చెప్పాలి. ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్ అక్కడ లేదు. మాకు తెలిసి అప్పట్లో మీరు పెట్టింది 20 సంవత్సరాలు అవుతుంది స్టూడియో, 30 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఆశీర్వాద్ లూక్ స్టూడియో ఉండేది అప్పుడు. కిరణ్ మేము వెళ్ళి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ మీరే విశాఖపట్నంలో స్టూడియో పెట్టడం, సక్సెస్ఫుల్గా నడపడం, అంటే ఎకానమీగా అందుబాటులో ఉండేటట్టు, అందరికీ వాళ్ళ బడ్జెట్లో అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసి చేయడం చాలా చక్కటి స్టూడియో అండి. ప్రొటెక్ట్ చేస్తూ హిందూ ధర్మాన్ని. అవును, అవును, ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు. అందరూ ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు చేస్తున్న, మీరైనా కూడా మూర్తి గారు కూడా. ఎందుకంటే నేను చాలా వాయిస్లు అవి చెప్పాను ఇప్పుడు స్టూడియోలో. సో ఏదైనా కూడా చాలా మంచి సాయంత్రం ఈరోజు పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ శంకర్ గారు. బాగుంది మీ వాయిస్ కూడా చాలా చక్కగా మంచి. అదండి, ఇప్పుడు శంకర్ గారు చెప్పినటువంటి కోణంలో చూస్తే కిరణ్ గారు గాయకులు, స్వరకర్త, అది మాత్రమే కాకుండా అనేక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయన ప్లే చేయగలరు.
జనరల్గా ఒక కళాకారులు ఇన్ని షేడ్స్ ఉండవు. ఇప్పుడు నేనున్నాను, మిగతావన్నీ చేస్తాను. ఇన్స్ట్రుమెంట్లు నేను ప్లే చేయను, కంపోజ్ చేస్తాను, పాడతాను, రచనలు కూడా చేస్తాను. కానీ అలా ఒక్కొక్కరిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆయన ఇవన్నీ షేడ్స్ ఆయనలో ఉన్నాయి. అదొక గొప్ప విషయం. అలాంటి కళాకారుని ఈవేళ మనం సత్కరించుకుంటూ ఉన్నాం. ఇటు కళాకారుడిగా, అటు మంచి స్నేహశీలిగా, ఎలా చూసినా కానీ మనం గౌరవించదగినటువంటి, సన్మానించదగినటువంటి వ్యక్తిత్వం కిరణ్ కుమార్ గారిది. ఇంకెవరన్నా మాట్లాడతారండి కిరణ్ గారి గురించి? ఈలోపు ఒక పని చేద్దాం. ఈలోపు కిరణ్ గారి గొంతును వినాలని మరి విశ్వవ్యాప్తంగా అందరూ ఎదురు చూసేటువంటి సమయం ఇది. మనం మాటలతో చాలా విషయాలు చెప్పుకొచ్చాం. అటు శ్రీమాత అధినేతలు కానీ, వక్తలు కానీ, మనకున్నటువంటి అనుభవాలు అందరూ కూడా చెప్పుకొచ్చాం. అలాగే గెస్ట్గా వచ్చినటువంటి నవీన్ గారు, ఆయన కూడా తన అభిప్రాయాన్ని, అభిమానాన్ని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు కిరణ్ గారి నోటితో ఒకటి రెండు పాటలు మనం వింటే కనుక శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లుగా, అది కిరణ్ గారు పాడినప్పుడే మనకి ఆ రకమైనటువంటి ఆనందం ఇవన్నీ కలుగుతాయని నేను భావిస్తూ, అంటే స్పీచ్ సన్మానం తర్వాత మాట్లాడిద్దాం మేడం గారా? సరే సరే అయితే సరే అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మరి కిరణ్ గారు శ్రీమతి అయినటువంటి అనిత గారు, వారు కూడా కొన్ని ఇది కూడా ఒక ఫ్యామిలీ గ్యాదరింగే కాబట్టి వారి గురించి కొన్ని మాటలు చక్కగా చెప్తే బాగుంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. ప్లీజ్ మేడం. పాప నన్ను భరిస్తోందండి. అట్లీస్ట్ పాటలు పాడినప్పుడు వద్దు అని ఎప్పుడు అంటారండి. స్టూడియోలో లాంగ్ అవర్స్ కూర్చుంటాం కదా, లాంగ్ అవర్స్ మ్యూజిక్ ఇస్ నాట్ ఈజీ. అక్కడ హాస్పిటల్ సర్జరీస్ అవన్నీ చేసుకొచ్చి ఇంటికి వచ్చి మనం మ్యూజిక్లో కూర్చుంటే ఈయనింటికి వస్తారు ఏంటి, నేను స్టూడియోలో ఉన్నానంటే ఇంక నథింగ్, షీ విల్ నాట్ ఈవెన్ కాల్, ఓన్లీ మెసేజ్ పెడతారు. సో అలా ఆ మాట అర్థం చేసుకోవడం అనేది వీ కాంట్ ఇప్పుడు 40 years అయిపోతా ఉంది. సో 33 years అంతా ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఒక 2 lines నేనంత తెలుగులో నేను ఒక 2 lines నేను రాసిందండి. నేను అంత తెలుగులో అంత ఇది కాదు నాకు, బట్ ఐ జస్ట్ సింగ్ వన్. లోపాలు నాలో, దోషాలు నాలో, లోపాలు నాలో, దోషాలు నాలో ఉన్నాయి బాబా, దారి చూపవా దేవా, దారి చూపవా. ఇక్కడ విశేషం ఏంటంటే నాకు క్లాసికల్ నేను గీతాల వరకు నేర్చుకుని ఆపేశానండి. నా నిర్లక్ష్యమే, ఎవరి ప్రాబ్లం కాదు, నా ఓన్ ప్రాబ్లం, నాట్ బీయింగ్ అటెంటివ్ అండ్ ఫోకస్డ్. బట్ నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు ఏం రాగనరా, ఏం తాళనరా. ఐ డోంట్ నో, నేను చేసేస్తాను. చేసేసి దీనికి నిజమైన వెనకాల సపోర్ట్ లైక్ బ్రహ్మ, మా సోలమన్ రాజు, ప్రవీణ్ కీబోర్డ్ ప్లేయర్స్కి ఇస్తాను. వాళ్ళు రామారావు, కీబోర్డ్ రామారావు, విజయనగరం, వాళ్ళంతా స్ట్రీమ్ లైన్ చేసి, అన్న ఇది 4x4లో ఉంది, ఇది 120 BPMలో ఉంది టెంపో, ఇది చేసుకోండి అన్న. అప్పుడు దాని మీద మళ్ళీ పాడి అప్పుడు నేను పంపిస్తా. వాళ్ళు బ్యాక్గ్రౌండ్స్ అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్స్ వేసేస్తా, దాని మీద వాళ్ళు మ్యూజిక్ పెడతారు. అంటే ఒక్కళ్ళు కాదండి, ఫర్ ఎనీథింగ్, మూవీ అయినా చిన్నది ఏదైనా మనం అచీవ్ చేసామంటే వెనకాల బ్యాక్ స్టేజ్ చాలామంది హీరోస్ అండ్ షీరోస్ ఉంటారు. సో ఈ మాటలతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగభూషణం గారు అండ్ మన నవీన్ గారు, మరి శ్రీనివాస్ గారు అండ్ నల్నయ్య గారు, అనిత గారు, సో శంకర్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళకి పేరున పాదాభివందనాలు. ఎందుకంటే జస్ట్ 4-5 hours టైంలో చెప్పారు, అందరూ కలిసి వచ్చారు, మా శ్రీనివాస్ అందరూ, నరేంద్ర. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.
మనం హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటాం. తలత్ మహమూద్ సాంగ్ ఒక సినిమా ఓల్డ్ 1950s బ్లాక్ అండ్ వైట్. हमसे आया न गया तुमसे बुलाया न गया हमसे आया न गया तुमसे बुलाया न गया. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంత స్మూత్గా ఉందంటే కిరణ్ గారి గొంతు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంటే ఇక పాయసం తాగుతూ ఉంటే చాలా అని లాగేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంత చక్కగా పాడారు కిరణ్ గారు. వెరీ డిఫరెంట్ వాయిస్, అమేజింగ్. అదే నాగభూషణ్ గారు చెప్పినట్టు మీరు తరచుగా పాడుతూ ఉండాలి మంచి మంచి పాటలు, లేదా కంపోజ్ చేస్తూ ఉండాలి, మీ గొంతు వినిపిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదే మేమందరం చేస్తున్న అదృష్టం. ఇందాక నాగభూషణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు వెళ్ళినా ఏ గుడి మీద చూసినా మా పాటలు వినిపిస్తాయి. అలాంటి అవకాశం వారు కల్పించారు. మరి జగన్మాత శ్రీమాత అనుగ్రహంతో ఇవన్నీ సాగాయని నేను భావిస్తాను. ఒక గాయకుడు అవ్వాలన్నా అవకాశం రావాలని మన ఇష్టం కాదండి. అది ఎంతో తపస్సు చేసినా దొరకదు. ఆ యోగం మరి జగన్మాత ఇవ్వాలి. ఆ జగన్మాత వారి రూపంలో అందరికీ అందించింది. గాయకుడిగా అంత ఇంత పేరు తెచ్చుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే పూర్వజన సుకృతం కొంత, వారు ఇచ్చిన అవకాశం ఇచ్చేవాళ్ళు లేరనుకోండి, ఎక్కడ పాడుకుంటాం? అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ అందరూ కూడా వాళ్ళ కళలు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా సుసంపన్నం అయ్యాయి. మరింత అవకాశం వచ్చినప్పుడు ఇంకో పాట చేయాలని ప్రయత్నం చేస్తారు. అవకాశం లేనివాడు ఏమైపోతాడు? నీరసం అయిపోతాడు. ఇంకో పాట కోసం ప్రయత్నం చేయడు డెఫినెట్గా. ఆ రకమైనటువంటి వారసత్వ సంపదని ఆయన అందించారు ఉత్తరాంధ్రకి. ఆ విషయంలో మనం అందరం కూడా శ్రీమాతా సంస్థ అధినేతలకి శిరస్సు వంచి పాదాబంధనం చేసుకోవాల్సినటువంటి సమయం. మరి గౌరవ అతిథిగా వచ్చినటువంటి నవీన్ గారు కూడా కళాకారుడిగా కావడం, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నవీన్ గారు, అలాగే ఈనాటి విశిష్ట అతిథి అదే మన ప్రత్యేక అతిథి మరి నల్లయ్య గారు. వారు కళాపిపాసి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కళలంటే వల్లమాలిన ప్రేమ. మరి అలా ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. వీరందరి సహకారంతో సంస్థ సలహా సంప్రదింపులు అన్నీ ఉంటాయి కదండి. ఇందాక చెప్పినట్టు వెంకన్న చౌదరి గారు, నల్లయ్య గారు, ఇలాగ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. మంచి రచయితలు ఉన్నారు, మన దగ్గర సాహితీవేత్తలు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు. సుమారు ఒక 50 మంది చక్కని కళాకారులు మన శ్రీమాతా కళాపీఠంలో ఎప్పుడు కూడా కొలువు తీరు ఉంటారు. ఏ క్షణంలో అయినా వచ్చి శిరసావహించి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి నెట్వర్క్ వారు ఏర్పాటు చేసుకోగలిగారు. ఎందుకంటే వారి మనసు మంచిది కాబట్టి, అందరికీ అనుకూలంగా వారు ఉంటారు కాబట్టి, అందరినీ గౌరవిస్తారు కాబట్టి అందరూ చేరుతారు. అది అందరి మహద్భాగ్యం. మరి ఈ సందర్భంలో కిరణ్ గారిని సన్మానించుకునే సమయం దగ్గర పడింది. నాగభూషణరావు గారికి ఇద్దాం. కిరణ్ గారికి కోణం అంటే ఆయన గాయకుడే కాకుండా, డాక్టరే కాకుండా, ఆయన మనసు ఎలాంటిదంటే ఎవరైనా కష్టాలు ఉన్నారంటే వెంటనే స్పందించే తత్వం. అది మెయిన్. ఏంటంటే కొన్ని సందర్భాలు అది నిజం అబద్ధం కూడా తెలియదు ఆయనకి. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వెంటనే స్పందిస్తారు. ఆయన ఒక కృషి అది పెట్టి కొంత వెల్ఫేర్ సొసైటీ పెట్టి సర్వీస్ చేయడం కూడా, అది కూడా గొప్పతనమే. అంటే ఈ రెండే కాదు, అంటే మనిషి ఏ రంగంలో ఉండొచ్చు, ఆ మనిషి హృదయంలో దయ, జాలి, ప్రేమ, కరుణ ఇటువంటి రసాలు ఉంటే ఆ మనిషి జీవితం ధన్యం. ఎందుకంటే ఒక మనిషి సక్సెస్ అయ్యేటప్పుడు, ఒక మనిషి మంచి పేరు తెచ్చుకోవాలనుకునేటప్పుడు ఇవి అవసరం. ఎప్పుడైనా ఇవి లేని మనిషి ఎప్పుడు కూడా విజయ శిఖరాలని అధిరోహించలేరు. కాబట్టి ఇంత మంచి తరుణంలో ఆయనకి మనం ఈరోజు సన్మానం చేసే టైం అయింది కాబట్టి చక్కగా సన్మాన కార్యక్రమం నిర్వర్తించవలసిందిగా శ్రీనివాస్ గారిని కోరుతుంది. సందర్భంలో సంగీతానికి మూలం సరస్వతి స్వరూపం కాబట్టి ఒకసారి సరస్వతిని ధ్యానించుకుందామండి. నా కంఠ స్వరంలో కూర్చొని చెప్తాను. యాకుందేందు
तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःश्रेषजाड्यापः సంగీతానికి మూలమైన సరస్వతి కాబట్టి ఇప్పుడు ధ్యానించుకున్నాం. ఆ సరస్వతి రూపంలో కిరణ్ గారిని మనం ఇప్పుడు సన్మానించుకుందాం. కూర్చోవాలి సన్మానం అంటే సన్మానం. ఈనాటి సన్మాన గ్రహీత డాక్టర్ కిరణ్ వాళ్ళ తండ్రి గారైన డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు, కీర్తిశేషులు, చాలా ఫేమస్ ఫిజిషియన్ ఇన్ దిస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు, ఆయన దగ్గర నుంచి ఈ లక్షణాలన్నీ ఆయన పుణుకుపుచ్చుకున్నారు. ఈ మంచితనం కానీ, ఈ స్నేహశీలత కానీ, ఈ కళారాధన కానీ, ఇవన్నీ ఆయన వారి తండ్రి గారిలో ఉన్న లక్షణాలే. వాళ్ళని మేము చూస్తున్నాము. మాకు సీనియర్ ఫిజిషియన్స్, ఆయన గురువులు కేజీహెచ్లోని, ఆంధ్ర మెడికల్ కాలేజీలోని. ఈ సందర్భంగా వారిని ఒకసారి స్మరించుకోవడం చాలా యాప్ట్ ఈ ఒకేషన్లో. ఆయన నుంచి వచ్చిన లక్షణాలు ఈయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినట్టే ఉంటుంది మాకు ఇప్పటికి కూడా. సో అన్ని మంచి లక్షణాలు ఆయన దగ్గర నుండే వచ్చాయి. ఈ అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా లేటెస్ట్గా ఈయన ఒక ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ప్రజెంట్ చేస్తాము. చాలా ఎవ్రీ ఒకేషన్కి ఈయన ఒక భక్తి గీతాలు కానీ, వెంకటేశ్వరుడిపై కానీ, సాయిబాబాపై కానీ అన్నిటిలోని ఈయన వెంటనే స్పందించి ఆ టైంకి ఒక సాంగ్ రిలీజ్ చేస్తుంటారు, ఆల్బమ్ రిలీజ్ చేస్తుంటారు కిరణ్. వారికి మా శుభాకాంక్షలు ఈ టీం అందరి తరపున. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. ఈ సన్మానాన్ని మన ముఖ్య అతిథి శ్రీ నవీన్ గారు, అలాగనే శ్రీమాత అధినేతలు, అలాగే మన ప్రియ అతిథి నల్లయ్య గారు, వీరంతా కలిసి నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పూలమాలతో మేడం గారు సత్కరిస్తూ ఉన్నారు. ఆత్మీయుల మధ్యన జరిగినటువంటి ఈ సన్మానం చిరస్మరణీయం. మెమెంటోని వారికి అందజేసాం. ఇది సన్మాన పత్రం. శ్రీమాత కళాపీఠం, ద్వారకానగర్, విశాఖపట్నం. డాక్టర్ శ్రీ నందివాడ వెంకట సత్యకిరణ్ కుమార్ గారికి స్వరకిరణ ధన్వంతరి బిరుదు ప్రదానం. మధుర గాయకులు డాక్టర్ నందివాడ వెంకట సత్యకిరణ్ కుమార్ గారికి స్వరకిరణ ధన్వంతరి బిరుదుతో సత్కారం. అందాల విశాఖ నగరిలో జన్మించి నందివాడ వంశోద్ధారకులైన విఖ్యాత శ్రీ నందివాడ శ్రీనివాసరావు, శ్రీమతి శిరీషా కుసుమ గార్ల ముద్దుల తనయుడై ఇటు వైద్య విద్యను అటు సంగీతాన్ని అభ్యసించి వృత్తి ప్రభుత్వంలో ఆరితేరిన సవిచాచి జ్ఞాన సరస్వతి మాత మానసపుత్రుడు డాక్టర్ నందివాడ వెంకట సత్యకిరణ్ కుమార్ గారు అలుపెరుగుగా తెలుగు భాష గొప్పతనాన్ని, తీయదనాన్ని దేశ విదేశముల యందు
తన అద్భుత గాన ప్రతిభతో తెలియజేస్తూ అందరినీ అలరిస్తున్న డాక్టర్ వెంకట సత్యకిరణ్ కుమార్ గారు కళామ తల్లి ఒడిలో నుండి రాలిన ఆణిముత్యం. సరిగమ పదనిసలలో వారి గురించి చెప్పాలంటే సకల వైద్య విజ్ఞాన కళారాధక ప్రముఖుడు, రిథమ్స్ వేయగల స్వరకల్పన చాతుర్యుడు, గమక గాత్ర తరంగ మాధుర్య గాయకుడు, మనోహర వేణునాద గాన కోవిదోత్తముడు, పవనమై గాన పరిమళాలద్దు ప్రావీణ్యుడు, దండిగా కళా ప్రదర్శనలిచ్చు పాటగాడు, నిస్వార్థ వైద్య గాన కళా సేవక పునీతుడు, సద్భావ ధన్వంతర రూప భోళా శంకరుడు, మనందరి అభిమాన ధనుడు డాక్టర్ నందివాడ వెంకట సత్యకిరణ్ కుమార్ గారు. మానవ సేవలో కృషీవలుడై, వినయ విధేయ సంస్కార నందివాడ వంశోద్ధారకుడై, విదేశీ స్థాయిలో వెలుగుతున్న మా సహాధ్యాయునికి మేము చేయు సిరు సత్కారం ఇదే. తన మధుర గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణప్రతిష్ఠ చేసి విదేశాల్లో తెలుగు గాన సౌరభ పరిమళాలను వెదజల్లుతున్న సుప్రసిద్ధ వైద్యులు, ప్రఖ్యాత గాయకులు డాక్టర్ నందివాడ వెంకట కిరణ్ కుమార్ గారికి స్వరకిరణ ధన్వంతరి బిరుదుతో సత్కరిస్తుంది శ్రీమాతా కళాపీఠం విశాఖపట్నం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యమునిచ్చి సదా కాపాడుతూ వారి విశిష్ట వైద్య సేవలతో పాటుగా వారి మధుర గానంతో సంగీతాభిమానుల మనసుల్ని ఇంకా రంజింపజేయాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీమాత అధినేతలు బిన్నాల నరసింహమూర్తి, పల్లి నాగభూషణరావు. వేదిక శ్రీమాత స్టూడియో, 19 మార్చి 2024, విశాఖపట్నం. థ్యాంక్ యూ సార్. స్వరకిరణ ధన్వంతరి అంటే స్వరకిరణాలు. ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు ఏంటి వస్తున్నాయి ఇవి రేస్, లైటింగ్, ఏం లైటింగ్ పెడుతున్నాం మనం. అలాగా డాక్టర్గా మీరు వృత్తి చేస్తున్నా కూడా మీలో ఆ స్వరతరంగాలు అలా వెళుతూనే ఉంటాయి వాళ్ళ మీదకి, ఆ రేస్ భక్తుల మీదకి, మన పేషెంట్స్ మీదకి. ఆటోమేటిక్గా ఈ హీలింగ్ కూడా ఉంటుంది పరోక్షంగా, నేను అనుకోవడం. అదే 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 మ్యూజిక్ థెరపీ. మంచి టైటిల్, వెరీ నైస్. మేడం గారికి మీరు చేస్తే ఎల్లవెల్ల ఆయనకి భరించడం. కిరణ్ గారి అర్ధాంగిగా మేడం గారికి కూడా సత్కారం. ఇప్పుడు కిరణ్ గారి పాటలు విన్నాం. ఇప్పుడు వారి స్పందనని మరింత చక్కని వాక్యాలతో మధురంగా వినిపిస్తారు. దానికోసం వెయిట్ చేద్దాం. కళ అనేది అందరికీ రాదండి. కళ అనేది ప్రతి వాళ్ళకి దేవుడు ఇచ్చినా కొంతమంది మధ్యదారిలో వదిలేస్తారు. అది ఇంప్రూవ్ చేసుకుని ఏదో ఒక ఆర్ట్ ప్రతి మనిషికి ఇస్తాడు. అది నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పాడుతున్నానో అది అలా నాతో పాటు ఉందండి. అంటే నేను డాక్టర్ని అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, బట్ నాకు దేవుడు ఇచ్చింది మాత్రం ఇది వరం. సో ఈ వరాన్ని నేను దురుపయోగం చేసుకుంటే దేవుడికి చాలా కోపం వస్తుంది. బికాజ్ ఈ కళ అనేది అందరికీ ఇవ్వడు. సో డెఫినెట్గా నేను ఆ కోణాన ఫుల్గా నేను నా సాయి శక్తిలో ఒప్పుకున్నంత వరకు ఐ విల్ కంపోజ్, ఐ విల్ సింగ్, ఐ విల్ డూ వాట్ ఎవర్. మ్యూజిక్ మాత్రం నా ఆరోపణం. అండ్ దాంట్లో అసలు దిస్ నెవర్ సెకండ్ థాట్. అండ్ ఇట్లన్నిటికీ ఒక మీడియం ఉంటుంది. నేను ఒక్కడనే చేసేస్తానంటే కుదరదుగా.
నేను అందరూ చేయాలి అంటే ఇప్పుడు నాగభూషణ గారు, మూర్తి గారు వాళ్ళ సపోర్ట్. మరి లిరిసిస్ ఇప్పుడు నన్నయ్య గారు ఎంత బాగా రాస్తారని ఇప్పుడే తెలిసింది. శంకర్రావు వాళ్ళ బ్రదరు శ్రీనివాస్ మంచిగా రాస్తాడు. సో ఇలాగా దర్ సో మచ్ ఆఫ్ టాలెంట్. అవన్నీ మనం వాడి మనం కంపోజ్ చేయగలిగితే స్కైజ్ ద లిమిట్. ఏదో మనం ఇంకోటి ఏంటంటే మనం ఏదో ఆశించి నేను ఏదో సినిమాల్లో సింగర్ అయిపోవాలి, సినిమాల్లో కంపోజ్ చేసేయాలి. దేవుడు ప్రతి వాళ్ళకి ఎంత భోజనం ఉందో అంత భోజనం రాసేసాడు ఆల్రెడీ. సో లీవ్ ఇట్ టు గాడ్. మన పని మనం చేసుకుంటూ పోతాం. ఏదో రోజు బ్రేక్ రావచ్చు, లేకపోతే అలాగే చేయొచ్చు, నో ప్రాబ్లం. మా ఫ్రెండ్స్ అడుగుతారు, ఏరా ఇంకా వెళ్ళదా ఫిల్మ్స్లోకి అంటే నేను ఈ జన్మలో ప్రాక్టీస్ చేస్తున్నాను రా అని చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లోబల్గా ప్రేక్షకులందరికీ శ్రీమాత లో ఉన్న వాళ్ళందరికీ నమస్సుమాంజలు. అండ్ ముందున ఐ విల్ గివ్ యూ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ అని ప్రామిస్ చేస్తూ సెలవు అండి. థ్యాంక్ యూ. ఇది మర్యాద. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెన్నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోయింలే. సారీ అండి, థ్యాంక్ యూ. చాలు సాంగ్ డివోషనలే తీసుకున్నాం. డివోషనల్ తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఇంత దిగ్విజయంగా జరిపినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమాత కళాపీఠం తరఫున నల్లయ్య గారు తను ప్రత్యేకంగా తన ఆఫీస్ నుండి 1 గంట ముందు రావడం జరిగింది మా కోరిక మేరకు. కిరణ్ గారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి పాల్గొనడం, సత్యమేనతో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు కూడా క్యాంప్ నుండి వచ్చారు. ఈ 2-3 గంటల్లో కూడా ఈ చెప్పిన వెంటనే ఆయన మా మాట మన్నించి ఈ సభాధ్యక్షత కార్యక్రమాన్ని ఆయన పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ కిరణ్ గారు అంటే, డాక్టర్ నవీన్ గారు అంటే మిత్రుడు, మా మల్లేశ్వర గారి క్లాస్మేట్ గారు ఆయన. అప్పటి నుంచి ఆయనకి మాకు పరిచయం ఉంది. ఇలా చెప్పిన వెంటనే ఆయన కూడా స్పందించి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డాక్టర్స్కి ఈవినింగే ప్రాక్టీస్ ఉంటుంది. అది విడిచిపెట్టి కూడా ఒక డాక్టర్ గారికి సన్మానం అనేటప్పుడు ఇంకో డాక్టర్ గారు దీంతో రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే శ్రీమాత కళాపీఠంలో నిత్యం మాకు ఇటువంటి కార్యక్రమాలు జరిపించడానికి ఆ శ్రీమాత తల్లి మాకు అవకాశం కల్పించి మాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.